అందరికీ నమస్కారం. మా నందమూరి తారక రామారావు అభిమానులందరికీ ఇదొక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అన్నయ్యతో నా రిలేషన్షిప్ చాలా స్పెషల్. నేను రైటర్గా కూడా ఇంకా పెద్దగా ఎదగనప్పుడు బృందావనం రాశాను. బృందావనం రాసినప్పుడు కూడా ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడలేకపోయాను, ఎవరికి తెలియదు. సో ఇదే శిల్పకళా వేదిక మీద ఎన్టీఆర్ గారు అన్నయ్య నాకు మీ అందరికీ పరిచయం చేశాడు నన్ను. సో ఆ రోజు మొదలైంది అసలు యాక్చువల్గా నా ఒరిజినల్ జర్నీ బృందావనం ఆడియో ఫంక్షన్ నుంచి. కొట్టాల శివ అంటే ఇతను అని చెప్పి 10 మందికి తెలిసింది. నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి నేను చూసాం స్టేజ్ మీద ఎన్టీఆర్ గారిని గురించి మాట్లాడటం విన్నాము అని. సో ఆ రోజు మొదలైన నా జర్నీ అది బృందావనం. అండ్ ఈ సినిమా చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సు అంటే ఆయన ఎనర్జీకి మ్యాచ్ చేసి రాయాలి, ఆయన ఇచ్చే ఎగ్జైట్మెంటు. అంటే ఈరోజు సీన్ చెప్తే ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తారు నాకు. సో ఆ ఎగ్జైట్మెంట్ కోసం అని చెప్పి మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకొంచెం రాసి ఆ ఎగ్జైట్మెంట్ చూడాలని కోరిక నాకు ఎప్పుడు ఆయనతో. సో అలా పనిచేసిన సినిమా ఈ జనతా గ్యారేజ్. అంటే అన్నయ్యతో సినిమా అంటే అప్పట్లో రైటర్గా జనతా గ్యారేజ్ బృందావనంతో ఆయనతో రిలేషన్ స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా కంటిన్యూ అయింది. ఈ జనతా గ్యారేజ్ ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఆయనతో ఈ రిలేషన్ ఫర్ ఎవర్ మెయింటైన్ చేస్తా అని చెప్పి మీకు చెప్తాను. నేను మీకు మోహన్ లాల్ గారు అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలు కాలాపాని ఇవన్నీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఆయన సినిమా చూస్తే చాలనుకున్నాం, బట్ ఆయనకి యాక్షన్ చెప్పాను నేను. సో అంతకు మించిన ప్రివిలేజ్ లేదు. దీనికి మించి ది బెస్ట్ యాక్టర్స్ ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ని ఒక ఫ్రేమ్లో పెట్టి యాక్షన్ అని చెప్పాను నేను. ఇంకా అది చాలు, నాకు చాలా ఎర్లీగా వచ్చేసింది. నాకు బ్యూటిఫుల్ గర్ల్స్ సమంత అండ్ నిత్య అంటే ఇలాంటి యాక్టర్స్ని పెట్టుకొని నేను డైరెక్షన్ చేయడం అనేది నిజంగా నాకు వరం, నాకు చాలా అదృష్టం నాకు అది. తర్వాత నాది ప్రతి సినిమా సక్సెస్ అంటున్నారు, బట్ అందులో ఒక స్పెషల్గా ఏంటంటే నాకు స్వార్థం ఉంది. నాకు ప్రతి సినిమాలో నాకు బెస్ట్ టీం ఉంటుంది. నాకు అంటే సగం 3/4 సినిమా వాళ్ళు మోసేస్తారు. సో కొంచెం అటు ఇటు అయినా అలాంటి టీంని పెట్టుకోను నేను. ది బెస్ట్ టీం ఉంటే కొంచెం సేఫ్ అని చెప్పి ఆల్వేస్ ది బెస్ట్ టీంని పెట్టుకుంటాను నేను. తెలుసా, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ and I have learnt a lot from you. Janta Garage wouldn't be this bigger without you. అంటే ప్రతిరోజు సినిమా స్థాయి పెంచుతూ ఆయన విజువల్స్తో నేను రాసిన దానికంటే ఎక్కువ విజువల్స్ తీసి సినిమా క్యాన్వస్ పెంచి నాకు రోజు ఎన్టీఆర్ గారు ఎంత ఎగ్జైట్మెంటో సెట్లో, తిరుగు గారు ఎంత ఎగ్జైట్మెంట్. నాకు యువర్ ఆల్వేస్ అన్ ఎగ్జైట్మెంట్, అన్ ఇన్స్పిరేషన్. And I always, every day, I learned a lot from you, sir. Thanks a lot from the bottom of my heart. Thank you, sir. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అయ్యి కథ ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు ఆ కథ వింటారు. ప్రతి సీన్కి ఏం కావాలి, సెట్స్ ఎలా కావాలి, కలర్స్ ఏంటి, ఆ సీన్ మూడ్ ఏంటి, ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అయ్యి పెద్దగా మాట్లాడరు, పెద్దగా ముందుకు రారు. ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టెక్నీషియన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకాష్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్. మా చెంటి గారు అసలు ఎప్పుడు రారు, ఆయన ఎప్పుడు వస్తానని చెప్పి నాకు తెలిసి ఇప్పటికి కూడా ఇంకా ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఇంకా మన సినిమా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు చెంటి గారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటివరకు ఫస్ట్ సినిమా నుంచి అంటే ఆయన లేకపోతే కొన్ని సీన్స్ అంటే ఆయన చెప్పే విధానం కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ మాకు చెప్పే విధానం కానీ. చెంటి గారు మీరు మా బాబాయ్, మా పెదనాన్న, మా తాతగారు, మీరన్నీ
రామజోగి గారిది నాది ఒక స్పెషల్ రిలేషన్షిప్. లక్కీగా ఇద్దరం రైటర్స్ అవడం వలన ఒక ఎక్స్ట్రాడినరీ సింక్ ఆయన. అంటే నా సీను నా సిచ్యుయేషన్ ఇలా అని చెప్తే ఒక ఎక్స్ట్రాడినరీ లిటరేచర్ రాసి నన్ను ఇంకొంచెం ఇంకా బాగా రాయొచ్చు, ఇంకా బాగా తీయచ్చు అని చెప్పి ఎక్సైట్మెంట్ చేసే టెక్నీషియన్ ఆయన రామజోగి గారు. ఈ రిలేషన్ ఇలాగే ఉండాలి, ఇంకా చాలా పాటలు రాయాలి మనం. మా రాక్ స్టార్ దేవి గారు, అది ఆయనతో రిలేషన్ ఎన్నిసార్లు ఆయన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. బట్ వెళ్ళి సీన్ చెప్తే నేను సీన్ చెప్తా ఉన్నా. నేను ఒకసారి చిన్న గోవా వెళ్ళి చిన్న మ్యూజిక్ రీడింగ్స్లో కూర్చోన్నప్పుడు ఇలా ఒక ఫస్ట్ ఒక చాంటింగ్ లాగా కావాలి ఒక పాట. హీరో గారి క్యారెక్టర్ ఒక చిన్న నేచర్తో పోలుస్తూ ఆయన నేచర్ లవర్ అని చెప్పి ఒక పాట రాయాలి అని చెప్తా ఉన్నాను. నేను చెప్తా ఉంటే ఆయన పాడుతున్నారు, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమనుకుంటున్నాను, ట్యూన్ పాడుతున్నాడు ఆయన, ప్రణామం ప్రణామం అని. అంటే అంత స్పాంటేనియస్, అంత ఎనర్జెటిక్. అంటే ఎలాంటి పాటలు ఇచ్చారు ఈ సినిమాలో నాకు తెలుసు. దేవి గారు, నేను మీ మ్యూజిక్కి ఫ్యాన్, నేను డైరెక్టర్ని కాదు. థ్యాంక్ యూ. మా సాయి కుమార్ గారు, అంటే కొన్ని సీన్లు నేను ఆయన చేస్తున్నప్పుడు, అంటే నేను చాలా సినిమాలు చూశాను, అంటే పవర్ఫుల్ డైలాగ్ యాక్టర్ అని తెలుసు కానీ నాకు అని అనుకుంటాం మనం అందరం. బట్ సీన్లో మోహన్ లాల్ గారితో ఎన్టీఆర్ గారితో కాంబినేషన్తో చేసేటప్పుడు ఆయన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ మానిటర్లో చూస్తూ ఉండిపోయాడిని, అబ్బా ఇలాంటి యాక్టర్స్తోనే నేను సినిమా తీస్తుందని. సో సాయి కుమార్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ మా మెకానిక్స్, మా జనతా గ్యారేజ్ మెకానిక్లు బ్రహ్మాజీ, అజయ్, సంతోష్, జాన్, బెనర్జీ గారు, అరవింద్. అంటే జనతా గ్యారేజ్ అంటే వాళ్ళే, ఎన్టీఆర్ గారు మోహన్ లాల్ గారి తర్వాత వాళ్ళే ఈ కథలో మెకానిక్లు. అంటే జనతా గ్యారేజ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అయిన జనతా గ్యారేజ్లో భాగం ఆ 7 వాళ్ళ మీద ఒక పాట కూడా ఉంది. ఆ పాట డెఫినెట్లీ ఇట్ విల్ బి ఐ ఫిస్ట్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి, మైత్రి మూవీ మేకర్స్. చాలా నెమ్మదస్తులు మనుషులు, కానీ చాలా మంచివాళ్ళు. అంటే సినిమా కోసం ఏమైనా చేయగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు, ఎంత రిస్క్ అయినా తీసుకోగలరు. అంటే అంత ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ హియర్ టు స్టే అండ్ దే విల్ స్టే ఫర్ ఎ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. అండ్ September 2 మీ ముందుకు వస్తున్నాం. September 2 జనతా గ్యారేజ్ మీ అందరి ముందు వస్తున్నాం. అందరం కలిసి చూద్దాం. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నాను నేను. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్ అండ్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సీ యూ ఆన్ September 2. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.